హలో అండి. అందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఈరోజు నేను బూరెలు తయారు చేయడం ఎలాగో చూపిస్తానండి. ఎంతో రుచికరమైనటువంటి ఈ బూరెలని ఈ విధంగా తయారు చేసుకుంటే మనం ఒకదానితోటి ఆగము. ఎన్నైనా తినాలనిపిస్తుంది. అంత బావుంటాయి. మరి నేను ఈ బూరెలని ఏ విధంగా తయారు చేశానో ఈ వీడియోలో చూపిస్తాను. వీడియోని చివరిదాకా చూడండి. అలాగే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోలు చేయడానికి నాకు కూడా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఇక్కడ నేను నార్మల్ రైసేనండి. నార్మల్ రైస్ ఒక 2 కప్పులు తీసుకొని 1 కప్పు మినపప్పుని తీసుకున్నాను. వీటిని శుభ్రంగా కడుక్కొని వాటర్లో నానబెట్టుకొని ఉంచుకోవాలి. కనీసం ఒక 5-6 గంటలు నానబెట్టుకొని ఉంచుకున్నట్టయితే మంచిగా నానతాయి. ఆ విధంగా నానిన తర్వాత ఈ విధంగా మెత్తగా రుబ్బుకొని పక్కన పెట్టుకోవాలండి. రాత్రంతా కూడా పక్కన పెట్టేసినట్టయితే మంచిగా పొంగినట్టుగా అవుతుంది. మొదట నేను ఒక 2 కప్పులు, ఈ కప్పు కొలతతోటండి 2 కప్పుల పచ్చిశనగపప్పుని తీసుకొని దాన్ని ఈ విధంగా నానబెట్టుకుని ఉంచుకున్నాను. ఇప్పుడు ఒక కుక్కర్లో ఈ పచ్చిశనగపప్పు అంతా వేసేసుకొని ఉడికించుకోవాలి. 2 కప్పుల పచ్చిశనగపప్పుకి 4 కప్పుల వాటర్ తీసుకోవాలి. ఏ కప్పుతో అయితే కొలుచుకున్నామో ఆ కప్పుతోటి మూత పెట్టేసి ఒక 4 విజిల్స్ రానివ్వాలి. ఆ తర్వాత మొత్తం చల్లారాక తీసి చూసినట్టయితే పప్పు అనేది మెత్తగా ఉడికిపోయి ఉంటుందండి. ఈ విధంగా చక్కగా మెత్తగా ఉడికిపోవాలి. ఎక్కడ పలుకు లేకుండా చక్కగా ఉడికిపోయి ఉంటుంది. అడుగున ఉన్న వాటర్ ఉంటుంది కదా, దాన్ని వడపోసుకోవాలి మనము. ఈ విధంగా ఒక జల్లెడ బుట్ట తీసుకొని అందులో ఈ పప్పు అంతా వేసేసుకోండి. అప్పుడు ఆ వాటర్ అంతా కిందికి దిగిపోతుంది. ఆ పప్పులో ఉన్న నీరంతా కూడా కిందికి దిగిపోతుంది. ఆ నీటిని మనము వేస్ట్ చేయక్కర్లేదండి. దాన్ని చారులాగా చేసుకోవచ్చు, లేదా చపాతీ పిండి కలుపుకుంటే అందులో కూడా వేసుకొని ఈ పప్పు నీళ్ళతోటి చపాతీ పిండి కలుపుకున్నా కూడా చపాతీలు మంచి రుచిగా వస్తాయి. ఇప్పుడు స్టవ్ మీద మరొక గిన్నె తీసుకొని అందులో 2 కప్పుల పచ్చిశనగపప్పుకి 2 కప్పుల బెల్లం తీసుకోండి. కరెక్ట్గా సరిపోతుంది. అప్పుడు ఇందులో ఒక పావు కప్పు చాలా కొద్దిగా నీరు తీసుకొని వేయండి. వేసి స్టవ్ వెలిగించి మంచిగా మరిగించండి. దానికి ఏం పాకం రానవసరం లేదు. బెల్లం అంతా కరిగిపోతే దాన్ని మనం వడబోసుకున్నట్టయితే అందులో ఉన్న నలకలు ఏమన్నా ఉంటే పోవడానికి చక్కగా బెల్లాన్ని అంతా కరిగించుకోండి. ఈ విధంగా బెల్లం అంతా కరిగిపోవాలి. ఇప్పుడు మనము తీసుకున్నటువంటి పచ్చిశనగపప్పుని ఏదైతే ఉడికించుకొని ఉంచుకున్నామో అది బాగా చల్లారిపోయిన తర్వాత దాన్ని మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా పేస్ట్ లాగా చేసుకోండి. ఇలా మెత్తగా ఉన్నట్టయితే బాగుంటుంది. ఒక 2-3 వాయిల్లో కొద్దిగా ఈ పప్పు అంతా కూడా ఇట్లా మెత్తగా రుబ్బేసుకోండి. ఇలా వాటర్ ఏం పోయకూడదండి రుబ్బేటప్పుడు. అది మెత్తగా ఉడికిపోయింది కాబట్టి ఇలా రుబ్బినట్టయితే చిన్న జార్లో వేసి తిప్పినట్టయితే ఇట్లా మెత్తగా పేస్ట్ వచ్చేస్తుంది. ఇదంతా కూడా మళ్ళీ ఒక గిన్నెలోకి తీసుకోండి. మనం కరగపెట్టినటువంటి బెల్లం ఏదైతే ఉందో దాన్ని జల్లెడలో పోసి వడగట్టుకోండి. డైరెక్ట్గా ఇందులో పోసేసుకోవచ్చు. ఈ విధంగా పోసేసుకున్న తర్వాత ఇది 2 కూడా బాగా కలిసేటట్టుగా కలుపుకోండి. కింద స్టవ్ సిమ్లో పెట్టుకొని ఉంచుకోవాలి. హైలో పెట్టుకోకూడదు, మాడిపోతుంది. సిమ్లోనే పెట్టుకొని అదంతా కలిసేటట్టు బాగా కలుపుకుంటూ ఉండాలి. ఇలా సిమ్లో పెట్టి బాగా కలిపిన తర్వాత ఇలా కొద్దిగా దగ్గర పడుతూ ఉంటుంది. ఈ విధంగా మంచిగా దగ్గరకు అయిన తర్వాత దీనిలో ఒక 1/2 స్పూన్ అంత ఇలాచీ పౌడర్ వేసేసుకున్నాను. వేసుకొని బాగా కలుపుకోవాలి మళ్ళీ అంత కలిసేటట్టుగా. అలాగే దీనిలో ఒక 2 స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. ఈ నెయ్యి ఇలా వేయటం వల్ల మంచి రుచి వస్తుందండి. ఇది బూరెల్లో మంచి రుచి వస్తుంది. తప్పకుండా వేసుకోండి. వేసుకొని మంచిగా కలుపుకోండి. ఈ విధంగా చక్కగా ఉండగట్టిన తర్వాత ఇంకా స్టవ్ ఆపేసుకోండి. మనం రుబ్బి పెట్టుకున్న ఈ దోసల పిండిలో ఒక స్పూన్ అంత పంచదార వేసుకున్నట్టయితే మంచిగా వేగుతాయి. అలాగే పిండికి కూడా మంచి రుచి వస్తుంది. అలాగే నేను సాల్ట్ వేసానండి. ఒక చిటికెడు సాల్ట్ వేసాను. ఇంకా ఈ పంచదార వేసి బాగా కలిసేటట్టుగా కలుపుకుంటున్నాను. మనం తయారు చేసుకొని పెట్టుకున్న పూర్ణాన్ని చక్కగా ఈ విధంగా ఉండల్లా చుట్టుకొని రెడీగా పెట్టుకోండి. మనకి నచ్చిన సైజులో తీసుకోవచ్చు. మూకిట్లో ఆయిల్ వేసుకొని అది బాగా వేడెక్కిన తర్వాత ఈ ఉండలు తీసుకొని పిండిలో ఈ విధంగా ముంచుకొని ఒక్కొక్కటిగా నూనెలో వదులుకోవాలండి. వేసేటప్పుడు జాగ్రత్తగా వేసుకోవాలి. ఆ విధంగా వేసేసుకొని వేసిన వెంటనే కదపకూడదండి. నూనెలో మంచిగా మునిగేటట్టు వేసుకోవాలి. మూకుడు సైజుని బట్టి ఒక 3-4 వేసుకోవాలి. అంతే, ఎక్కువగా వేసుకుంటే మళ్ళీ ఒకదానికొకటి అతుక్కోబోతాయి.
వేసిన వెంటనే అసలు కదపకూడదండి. కొద్దిగా వేగనివ్వాలి. వేసిన వెంటనే కదిపినట్టయితే అది పిండి కదిలిపోయి చీదినట్టయిపోతాయి. అంటే లోపలున్న పూర్ణం బయటకొచ్చేసినట్టు అవుతుంది. కాబట్టి వేసిన వెంటనే కదపకుండా కొద్దిగా వేగనివ్వండి. వేగిన తర్వాత ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత తీసేసుకోండి. తీసేసుకున్నట్టయితే మంచి రుచికరమైనటువంటి పూర్ణం బూరెలు రెడీ అయిపోతాయండి. ఎంతో రుచికరమైనటువంటి పూర్ణం బూరెల్ని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. నా ఛానల్ నచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇలాంటి మరెన్నో రుచికరమైనటువంటి వీడియోలని మీ ముందుకు తీసుకొస్తాను. మరొకసారి మీ అందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.